పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ మాగంటి బాబు తనను అవమానించారంటూ ఎమ్మెల్యే ముడిదం శ్రీనివాస్ మనస్తాపం చెందారు. నీ అక్రమాల చిట్టా నా దగ్గర ఉందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. కన్నాపురం జనచైతన్య యాత్రలో ఈ విభేదాలు రచ్చకెక్కాయి. ఇక పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, అసలు జనచైతన్య యాత్రలో ఏం జరిగింది? నరేష్, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి డివిజన్ పరిధిలోని ఈ కొయ్యలగూడెం మండలం కన్నాపురం జనచైతన్య యాత్రకు ఎంపీ మాగంటి బాబు రావడం జరిగింది. ఆ సమయానికి అక్కడే ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ కూడా హాజరు కావడం జరిగింది. వీరిద్దరు అందరూ అంటే కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చిన సమయంలోనే కార్యకర్తలు అందరూ ఎదురుకుండానే మీ నాయకులు ఏం చేస్తున్నారో తెలుస్తోంది, పోలవరం నియోజకవర్గంలో నాయకులు అక్రమాల చట్టా తన వద్ద ఉంది, ఎందుకు సీఎం కార్యక్రమానికి ఈ మధ్యన బెంగళూరులో జరిగిన సీఎం కార్యక్రమానికి ఎందుకు హాజరు కావట్లేదంటూ ముందుగా ఎంపీ మాగంటి బాబు అడగడం జరిగింది. దానికి సీఎం అనుమతి తీసుకున్న తర్వాతే తన నియోజకవర్గంలో జనచైతన్య యాత్రలో పాల్గొనడం కోసం ఆగిపోవడం జరిగిందని చెప్పిన తర్వాత మాగంటి బాబు మాత్రం దానికి సమాధానం సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత మీ నాయకులందరూ కూడా భారీ ఎత్తున అక్రమాలు చేస్తున్నారు, అక్రమాల చట్టా తన వద్ద ఉంది, బెంగళూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే చింతమనేనిని చూసి నేర్చుకున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. తాను దళిత ఎమ్మెల్యే అయినందునే మాగంటి బాబు ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ విభేదాలు రచ్చకెక్కడంతో కార్యకర్తలు, అదేవిధంగా నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే మొత్తం అందరూ కూడా తీవ్ర స్థాయిలో మనస్తాపం చెందడం జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఆలోచనలో ఇక్కడ ముడియం శ్రీనివాస్తో పాటు ఆయన అనుచరులు అందరూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాగంటి బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర రచ్చకు దారితీసాయని చెప్పుకోవచ్చు. స్వయంగా ఒక ఎమ్మెల్యేని అందరి కార్యకర్తల ముందు ఆయన దూషించడం, అదేవిధంగా అక్రమాల చట్టా ఉంది, త్వరలోనే బయట పెడతానంటూ ఆయన చెప్పడం చూస్తున్నట్టయితే కనుక ఈ విషయాలన్నిటి మీద కూడా ఆయన ముడియం శ్రీనివాస్ తీవ్రంగా మనస్తాపం చెందడం జరిగింది. తాను తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టి పెడుతున్నాను, కానీ మాగంటి బాబు ఏ రోజు సహకరించట్లేదు. గతంలో కొన్ని పోస్టుల విషయంలో కూడా మాగంటి బాబు తనకు తెలియకుండా తనకు వర్గానికి సంబంధించిన వారికి ఆయన వేసుకోవడం జరిగిందని కూడా ఆయన ఆరోపించడం తెలిసి ఈ నేపథ్యంలో మొత్తంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎంపీ మాగంటి బాబు ఏ విధంగా సహకరించట్లేదనే మొత్తం విషయాలన్నిటి మీద కూడా ఆయన ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి పంచాయతీ పెట్టి అక్కడ తేల్చుకోవాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. అంటే ఏదేమైనప్పటికీ కూడా అంతర్గతంగా కుమ్ములాట్లు అనేది మరోసారి బయటపడింది. దీనిపై అసలు ఈ అంతర్గత కుమ్ములాట్ల కారణం ఏమో అయిండొచ్చు. ఎన్నికల అయిన దగ్గర నుంచి కూడా మొట్టమొదటి నుంచి చూసుకుంటే కనుక మాగంటి బాబు మొత్తంగా తన పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలను కూడా ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నం చేశారు. ఏలూరు చూసుకున్నట్టే కనుక కాపు సమాజ వర్గానికి సంబంధించిన బడేటి బుజ్జి ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా బెంగళూరు తన సమాజ వర్గానికి సంబంధించిన చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. ఈ 2 నియోజకవర్గాలు తెస్తే ఇక్కడ మనకి చింతలపూడి నియోజకవర్గం చూసుకుంటే కనుక పీతల సుజాత ప్రస్తుతం మహిళా మంత్రిగా ఉన్నారు. ఆమెతో కూడా ఇక్కడికి మాగంటి బాబుకి సరిపడట్లేదని చెప్పుకోవచ్చు. మరోవైపున ఇక్కడ పోలవరం నియోజకవర్గం చూసుకున్నట్టయితే కనుక ముడియం శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిద్దరితోటి కూడా మొదటి నుంచి కూడా మాగంటి బాబుకు పొసగట్టం లేదనేది స్పష్టంగా కార్యకర్తలకు తెలుసు. మాగంటి బాబు ఒక నియంత్రిత ధోరణిలో తమ 2 నియోజకవర్గాలను పాగా వేస్తున్నారని గతంలోనే ముఖ్యమంత్రికి ఈ ఇద్దరు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా ప్రతి విషయంలోనూ కూడా మాగంటి బాబు ఆధిపత్యం ఈ 2 నియోజకవర్గాలను చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మనం చింతలపూడి నియోజకవర్గం చూసుకున్నా, పోలవరం నియోజకవర్గం చూసుకున్నా ఎంపీ వర్గం ఒకవైపు ఉంటే ఎమ్మెల్యే వర్గం 2 వర్గాలుగా అక్కడ కార్యకర్తలు చీలిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. గతంలో మనకు జంగారెడ్డిగూడెం కావచ్చు, చింతలపూడి కావచ్చు, అక్కడ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీల్లో ఎంపీ వర్గం ఎమ్మెల్యే వర్గాలు బాహాబాయికి తిరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం పోలవరం నియోజకవర్గంలో కూడా కార్యకర్తలను నాయకులను కించపరిచే విధంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతల్లో ఒక కలవరానికి గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాగంటి బాబు చేసిన వ్యాఖ్యలు అంటే అవినీతి పరులుగా మీరున్నారు, అవినీతి చేస్తున్నారు, మీరు చట్టా నాది వద్ద ఉంది, మీ చట్టాన్ని బయట పెడతాను, మీ అందరి చట్టాను, మీ పార్టీ నాయకులు అంటే మన పార్టీ నాయకులు అందరూ కూడా మండల స్థాయి నాయకులందరూ కూడా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని తెప్పాయని చెప్పుకోవచ్చు. మరోవైపున మాగంటి బాబు మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో పార్లమెంటు పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా సరిగ్గా చేపట్టలేదని కూడా పార్లమెంటు నిధులు కూడా సరిగ్గా నియోజకవర్గాలకు ఇవ్వటం లేదని ఒక ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేని బహిరంగంగా ఆయన దూషించడం, వ్యక్తిగతంగా విమర్శించడం, పార్టీ కార్యకర్తలందరి ముందు కూడా పార్టీ నేతలందరినీ కూడా ఆయన దుర్భాషలాడడం, ఈ వ్యవహారాన్నింటినీ కూడా ముఖ్యమంత్రి వద్ద తేల్చుకుందామని ముడియం శ్రీనివాస్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన సన్నిహితుల వద్ద ఆయన వాపోవడం జరిగింది. తాను కేవలం దళిత ఎమ్మెల్యే అయినందునే నా నియోజకవర్గంలో ఆయన ఆధిపత్యం చలాయించడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మరో కీలకమైన విషయం కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. మాగంటి బాబు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి రావడం జరిగింది. 2009 ఆ సమయంలో ఆయన ఎంపీగా పోటీ చేయడానికి కూడా ప్రయత్నం చేసి విఫలమయ్యారు. తర్వాత 2014లో ఎంపీగా ఎక్కడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎంపీ మాగంటి బాబు ఇక్కడ
టీడీపీలో పొసగటం లేదు, టీడీపీలో ఒక విధమైన ఒక రాజకీయ ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నారనే ఒక ఆరోపణ కూడా ఆయన చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం వ్యవహారాలన్నింటి మీద కూడా త్వరలోనే అంటే ముఖ్యమంత్రి వద్దకి ఈ పంచాయతీ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ వినయ్.